మచిలీపట్నంలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడతా పవన్ గురించి కొంచెం దుర్మార్గపు పదాలు వాడాడు, దుష్ట పదాలే వాడాడు, అదుపు లేని పదాలే వాడాడు. అయితే దానికి చట్టబద్ధమైనటువంటి శిక్ష కాకుండా అతన్ని పట్టుకుని కొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి క్షమాపణ చెప్పించి ఆ విషయం మీద కంప్లైంట్ చేసినటువంటి పోలీసులను కూడా తిట్టి గందరగోళపరిచినటువంటి సంఘటన నేపథ్యంలో ఓ పక్కన పేర్ని నాని అక్కడికి వెళ్ళి దాని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, చివరికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి సంఘటన, ఇవన్నీ నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యవహారం చోటు చేసుకుంది. స్వయంగా బాధ్యతాయుతంగా స్పందించారు పవన్ కళ్యాణ్ తనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలైనవి. ఇట్లాంటి కుట్రలకు పాల్పడే వాళ్ళ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల ముసుగులోనూ యూట్యూబ్ ఛానళ్ల పేరుతోనూ మరో మార్గంలోనూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని 10 ఏళ్లుగా చూస్తున్నాం. వాళ్ళ ఉచ్చులో పడి ఆవేశాలకు లోనే ఘర్షణ వాతావరణానికి తావీవద్దు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. సమస్య జట్లం చేయొద్దు. ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణ. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి ప్రచారం చేయడం వెనక ఉన్న కుచిత ఆలోచన పసిగట్టాలి. దాని మీద చట్ట ప్రకారం కేసులు పెట్టి ముందుకు వెళ్ళాలి. తొందరపడి మరో మార్గంలో వెళ్ళి ఘర్షణ పట్టడం ద్వారా సమస్య జటిలం అవుతుంది. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారు. ప్రతి ఒక్కళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. కులాలు మతాల మధ్య విభేదాలు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించారు మీద చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలి. ఈ దిశగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు శ్రేణులతో పాటు కూటమి నాయకులకు సూచిస్తున్నాను. సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ రూపంలోనూ విశ్లేషకుల ముసుగులోనూ రెచ్చగొట్టే వారిని అభ్యంతరకర రీతిలో మాట్లాడే వాళ్ళని భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలపాలి. వీళ్ళ వెనకాల ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసే వాళ్ళపైన ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలి. మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చాను. ఈ ఘటనలో పాలు పంచుకున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేయడం అయింది. కుట్రలు చేసే వాళ్ళ కుచిత నైజం కలిగిన ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారమే తిప్పికొడదామంటూ పిలుపునిచ్చారు. చాలా బాధ్యతాయుతమైనటువంటి పిలుపు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నీకు అనుకూలమైనటువంటి అనలిస్టులు ఉంటారు, నీకు అనుకూలమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. తెలుగుదేశానికి అనుకూలమైనవి ఉన్నాయి, అట్లాగే వైసీపీకి అనుకూలమైనవి, జనసేనకు అనుకూలమైనవి ఉన్నాయి. అట్లాగే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడేటువంటి మీడియా అనలిస్టులు ఎవరి కాళ్ళకు ఉన్నారు. కాబట్టి దాని మీద చట్ట ప్రకారం కేసులు ఉండవు. కేసులు ఎప్పుడంటే దుర్భాషలాడటం, దుర్మార్గమైనటువంటి అంశాలకు సంబంధించి ఉంటుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.